హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో మేమైతే ఇవాళ ఢిల్లీలో కాశ్మీరీ గేట్ దగ్గర నుంచి స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది డైరెక్ట్‌గా రిషికేష్‌కి. సో రిషికేష్ నుంచి బద్రీనాథ్‌కి ఎర్లీ మార్నింగ్ 5:30 బస్‌కి అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం గానీ, బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అయితే వెళ్ళలేకపోయాము. ఆ సిట్యుయేషన్స్ ఏంటి? ఎందుకు వెళ్ళలేకపోయాము? అండ్ పోలీస్ స్టేషన్‌కి ఎందుకెళ్ళాల్సొచ్చింది అన్నది లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. తప్పకుండా చెక్ చేయండి. సో దెన్ అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఫ్రెష్ అయిపోయి మానసాదేవి దర్శనానికైతే వెళ్ళిపోయాము హరిద్వార్‌లో. సో ఇవాళ హరిద్వార్‌లోనే ఉన్న టెంపుల్స్‌నైతే సందర్శించుకొని నెక్స్ట్ డే మార్నింగే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము బద్రీనాథ్‌కి. సో అక్కడ మానసాదేవి చూసుకొని డైరెక్ట్‌గా మాయాదేవి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇక్కడ గూడా దర్శనం అయితే మంచిగా జరిగింది. సో ఇప్పుడు ఆఫ్ సీజన్ ఉండడం వల్ల ఎక్కడ గూడా పెద్ద రష్ అయితే కనిపించలేదు. అక్కడి నుంచి డైరెక్ట్‌గా బిల్వకేశ్వర్ మందిర్‌కొచ్చి, బిల్వకేశ్వర్ మందిర్ అంటే ఎక్కడైతే సతీదేవి శివుడిని పొందడానికి గాఢంగా తపస్సు చేసిందో ఆ లొకేషన్ అంతా చూసి చాలా అక్కడున్న స్టోరీస్ మొత్తం తెలుసుకోవడం అన్నది చాలా స్ట్రేంజ్ అనిపిచ్చింది. సో అక్కడి నుంచి డైరెక్ట్‌గా దక్షేశ్వర మందిర్‌కైతే వెళ్ళిపోయాము. దక్షేశ్వర మందిర్ గూడా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ హరిద్వార్‌లో. తప్పకుండా విజిట్ చేయండి. ఈ టెంపుల్స్‌కి వెళ్ళేకి ముందు ఇక్కడున్న స్టోరీస్‌ని కూడా తెలుసుకొని వెళ్ళడం వల్ల ఆ ఎక్స్‌పీరియన్స్ అన్నది ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా సతీదేవి జన్మస్థానానికి గూడా వచ్చి అక్కడ గూడా దేవిని దర్శించుకొని ఇంకా రూమ్‌కెళ్ళి కాసేపు రెస్ట్ చేసి ఈవినింగ్ హర్ కి పౌడిలో జరిగే హారతికైతే వెళ్ళిపోతున్నాము. గంగా హారతికి. సో హరిద్వార్ అంటేనే హర్ కి పౌడి హారతి అయితే అస్సలు మిస్ చేసుకోకూడదు. మీకు కూడా తెలిసిన విషయమే. సో ఈవినింగ్ వైబ్స్ అన్నవి హర్ కి పౌడిలో ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో కనిపిస్తూనే ఉంటాయి. సో గంగా హారతి ఎక్స్‌పీరియన్స్ అయితే గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. సో అక్కడ హారతి కంప్లీట్ చేసేసుకొని, గంగాదేవి దర్శనం గూడా చేసేసుకొని, అక్కడే హర్ కి పౌడి చిన్న చిన్న సందుల్లో షాపింగ్ గూడా కాసేపు చూసేసుకొని, ఇంకా మోహన్ లాల్ పూరి వాళ్ళ షాప్ అని చెప్పేసి ఇది చాలా ఫేమస్ షాప్. ఇక్కడ మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని రూమ్‌కెళ్ళి రెస్ట్ చేసాము. థాంక్ యూ ఆల్.